2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వెండి ధరలు అండ్ వెండి డైరెక్షన్ ఏంటి, అసలు సిల్వర్ ఏం చేయబోతుంది ఈ రోజున, అండ్ దాంతోపాటే రివర్సల్ ఏమైనా స్టార్ట్ అయిందా అంటే 2,58,000 మన బుల్ మార్కెట్లో మంత్లీ చార్ట్లో మాట్లాడుకున్న మూడవ స్టేజ్ కూడా టచ్ అయిపోయేసి ఇప్పుడు రెండో స్టేజ్కి వస్తుందా, మరి ఏం చేయబోతుంది సిల్వర్, ఇవన్నీ కూడా డైలమాస్లో నిజంగా మీరు అందరూ ఉన్నారు. అండ్ చాలామంది అనుకుంటున్నారు, ఓహో ఇక్కడ నుంచి పడుతుందని చెప్పారుగా, చాలా పడుతుంది లేని అనుకుంటున్నారు. కానీ నిజంగానే పడిపోయినట్టుగానే పడిపోయే సిల్వర్ కాస్త సడన్గా మళ్ళీ ఎప్పుడు 3,00,000కి వెళ్ళిపోతుంది, ఎన్ని సంవత్సరాలు పోతుంది, ఎన్ని నెలలు పోతుంది, ఎన్ని రోజుల్లో పోయే అవకాశాలు ఉన్నాయన్న విషయం మనకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మీడియా కానివ్వండి, నేషనల్ మీడియా కానివ్వండి, డాలర్లో కానివ్వండి, వెండి గురించి చాలా చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. మొత్తానికి ట్రెండ్ ఏంటంటే గత 2 రోజుల నుంచి చూసుకుంటే 2,58,000 మూడవ స్టేజ్ ఏదైతే ఉండిందో ఆ స్టేజ్ని టచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ రావడం చాలా సహజం. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఏంటి? అవునండి, ₹1,00,000 కొన్నవాడు, ₹1,50,000 కొన్నవాళ్ళు, 2,00,000 కొన్నవాళ్ళు, 2,30,40,000 కొన్నవాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా అమ్ముకుంటున్నారనమాట. సరేలే, మనకు ప్రాఫిట్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఇక్కడ మాత్రం ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా మనం ఈ చేస్తున్న ఇన్ఫర్మేటివ్ వీడియోలో వాళ్ళకు కూడా నాలెడ్జ్ వచ్చింది కాబట్టి చాలామంది కూడా జాగ్రత్త పడుతున్నారు. వాళ్ళ హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇంకా వేరే మీడియాలో కూడా చూసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. కానీ మనం ఏంటంటే ఈ రోజున ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అవసరమైతే ఈ వీడియోని అందరితో షేర్ చేయండి. ఎందుకు, అది ఏంటి అంటే దాదాపు 30-100 కేజీల వరకు ఫిజికల్ వెండి కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. ప్రాబ్లం ఏమంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమ్మడానికి మార్కెట్లో వెళ్తే ధరలు లేవండి, ధరలు చాలా పడిపోతున్నాయి, సో చాలా తగ్గిన ధరలు ఉన్నాయని చెప్పేసి లాసుల్లో అమ్మేయండి మీ దగ్గర ఉన్న వెండి అని చెప్పేసి అందరినీ టెంప్ట్ చేస్తున్నారు. కానీ నిజం ఏంటంటే నిజంగా వాళ్ళు చెప్పినంత ధరలు పడిపోలేదు. మీరు కావాలంటే ఫ్యూచర్స్ మార్కెట్లో చూసుకోండి, ఆన్లైన్లో ఇప్పుడు నేను ఫిజికల్ మార్కెట్ కూడా చూపిస్తాను, ఆ ధరలు కూడా మీరు చూసుకోండి. నిజంగా చెప్పాలి అంటే అంత దారుణంగా ఫాల్ ఏం పడలేదు. ఫాల్ మాత్రం స్టార్ట్ అయ్యింది, మొదలైందండి, కొంచెం మొదలైంది, కొంచెం కొంచెం పడుతూ వస్తుంది. అయితే మీరు ఇప్పటిదాకా ఎవరైతే కేజీకి ₹1,00,000 కొన్నారో, 2,00,000లో కొన్నారో, ఆర్ 2,00,000 పైన రేట్లో కూడా కొన్న వాళ్ళు ఎవరైతే కేజీ కొన్నారో వాళ్ళందరికీ కూడా 2,50,000 ఇప్పుడు కొనుక్కోవాలి అనుకుంటే 2,00,000 పెట్టాలి, 2,50,000 పెట్టాలి కేజీకి. అంటే నేనైతే చెప్తాను 80,000-90,000 పెట్టినా కానీ మేము కేజీ సిల్వర్ వస్తుంది. అది ఎలా పాసిబుల్? 50% కంటే కూడా తక్కువ రేట్లో ఎలా వస్తుంది? మరి అది స్మగ్ల్డ్ సిల్వరా, మరి అదేమన్నా ఇల్లీగలా? కాదు కాదు కాదు, ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఎలక్ట్రానిక్ సిల్వర్ రూపంలో ఇస్తుందన్నమాట. అది ఎక్కడ కొనుక్కోవాలి? అది డిజిటల్ సిల్వరా? నో, డిజిటల్ సిల్వర్ కాదు, అది సిల్వర్ ఫ్యూచర్స్ అంటారు దాన్ని. అందులో మీరు పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది, రాబడి మీకు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అది కూడా లాసులు కూడా ఎలాగైతే ఉంటాయో ప్రాఫిట్లు కూడా అలాగే ఉంటాయండి. సో రెండు నిజమే. ఇక్కడ మీకు మాత్రం నేను రికమెండేషన్ ఇవ్వట్లేదు, లేదా మీకు ఎలాంటి టిప్స్ ఇవ్వట్లేదు. నేను ప్యూర్గా మీకు ఎడ్యుకేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే మీకు లేని నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ ఉన్న నాలెడ్జ్ ఏదైతే మీ దగ్గర ఉందో అది ఎంత రైట్ నాలెడ్జ్ అన్న విషయం మీకు తెలియదు కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. సో మీరేం చేయాలి అంటే ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు అన్న విన్న తర్వాత మనమేం చేయాలి అన్న నిర్ణయం మీరు స్వయంగా తీసుకోవాలి. సో అలాంటి సమయంలో కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే అఫ్కోర్స్ నాతో కాల్ చేసి మాట్లాడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ ఫస్ట్ మనం చూసుకుందాము సిల్వర్ ఈ రోజున స్పాట్ మార్కెట్లో ఎలా ఉంది. సో ₹277 ధర పలికిందండి నిన్న. ఈ రోజున ₹272 ఉంది, మైనస్ బై ఓన్లీ ₹5 అనమాట ఫిజికల్ రేటు. సో ₹2,70,000 పైన మీరు అమ్మాల్సిన సిల్వర్ కాస్త వాళ్ళు మాత్రం మీకు 2,40,000కి ఇవ్వండి, 2,30,000కే ఇవ్వండి అంటారు. లేదంటే ఇంకా తక్కువలో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. అలా చేయకండి, మోసపోకండి. దయచేసి మంచి ధరలు పలుకుతున్నాయి, ఇప్పుడు కూడా మీరు మంచి రేట్లో అమ్ముకోవచ్చు. నా సిల్వర్ మనము చార్ట్స్లో చూసుకుంటే ఏదైతే ఫాల్ మనకు కనబడుతుంది కదా ఇక్కడ, సో ఆ ఫస్ట్ విషయం మనం తెలుసుకోవాలి ఇక్కడ. దానివల్ల ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చేసింది. చూడండి ఎంతమంది అమ్ముతున్నారు అక్కడ. 866 లాట్ అనమాట. ఒక లాట్ సిల్వర్ మెగాది చూసుకుంటే 30 కేజీలదనమాట. అంటే 10 లాట్లకి
300 కేజీలు. అదే మీరు 100 లాట్లు అమ్ముకుంటే అప్పుడు మీకు 3000 కేజీలు. అంటే మీకు అక్కడ చూసుకుంటే 866 లాట్లు అమ్మారంటే ఎన్నో వేల కేజీల సిల్వర్ అమ్మేస్తున్నారండి మార్కెట్లో ఇప్పుడు. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఇప్పుడు మీకు లెవెల్స్ చెప్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా ఎంత ఉందంటే దాదాపు 7,500 రూపాయలు లాస్తో ట్రేడ్ అవుతుంది 2,43,000లో ఫ్యూచర్స్ మార్కెట్లో. కానీ స్పాట్ మార్కెట్ మాత్రం 30,000 ప్రీమియంలో పలుకుతుంది ఇప్పుడు కూడా, అంటే ఫిజికల్ సిల్వర్. సో 2,63,535 రూపాయలు రెసిస్టెన్స్ 1, 2,72,103 రూపాయలు, 2,76,827 రూపాయలు. ఇవి 3 రెసిస్టెన్సెస్. అండ్ 2,50,243 రూపాయలు సపోర్ట్ 1, 2,45,519 రూపాయలు, 2,36,951 రూపాయలు. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ దాకా వస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న. అంటే 2,35,36,000 దాకా వస్తుందా లేదా అన్నది మనము సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ముహూర్తంలో ఆ విషయం మనకు తెలుస్తుంది. సో ఆ టైంలో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి, ఇప్పుడే హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.